నమస్కారం మిత్రులారా. హిందూ ధర్మంలో ఆదిపరాశక్తికి అనేక రూపాలు ఉన్నాయి. వాటిలో అత్యంత గూఢమైనవి, శక్తివంతమైనవి, తాంత్రిక సంప్రదాయంలో అత్యున్నత స్థానాన్ని పొందినవి దశమహావిద్యలు. దశమహావిద్యలు అంటే ఏమిటి? దశ అంటే 10, మహా అంటే గొప్ప, విద్య అంటే జ్ఞానం లేదా దివ్యశక్తి, అంటే జగన్మాత పరాశక్తి యొక్క 10 మహత్తర జ్ఞాన స్వరూపాలనే దశమహావిద్యలు అంటారు. ఈ 10 దేవతలు సృష్టి, స్థితి, లయ, జ్ఞానం, సంపద, కాలం, మోక్షం వంటి విశ్వశక్తుల ప్రతీకలుగా భావించబడతారు. దశమహావిద్యల ఆవిర్భావం పురాణాల ప్రకారం ఒకసారి దక్ష ప్రజాపతి నిర్వహిస్తున్న యజ్ఞానికి తన తండ్రి ఇంటికి వెళ్లాలని సతీదేవి కోరింది. కాని శివుడు అంగీకరించలేదు. అప్పుడు సతీదేవి తన అపార శక్తిని ప్రదర్శిస్తూ 10 భయంకరమైన మరియు దివ్యమైన రూపాలను ధరించింది. ఆ 10 రూపాలే దశమహావిద్యలుగా ప్రసిద్ధి చెందాయి. శ్రీకాళీదేవి దశమహావిద్యలలో మొదటి రూపం కాళీమాత. ఈమె కాలానికి, మరణానికి మరియు అహంకార నాశనానికి ప్రతీక. నల్లని వర్ణం, మెడలో పుర్రెల హారం, చేతిలో ఖడ్గం కలిగిన రూపంలో దర్శనమిస్తుంది. కాళీమాత భక్తుల భయాలను తొలగించి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తుందని నమ్మకం. శ్రీ తారాదేవి. తారా అంటే రక్షించేది. ఈమె భక్తులను ప్రమాదాల నుండి కాపాడే తల్లిగా పూజించబడుతుంది. జ్ఞానం, వాక్పటిమ మరియు ఆధ్యాత్మిక మార్గదర్శకత్వానికి ప్రతీక. శ్రీ త్రిపురసుందరి. లలితా త్రిపురసుందరిగా ప్రసిద్ధి. దివ్య సౌందర్యం, ప్రేమ, ఆనందం మరియు పరమజ్ఞానానికి ప్రతీక. శ్రీచక్రాధిష్టాత్రి దేవతగా పూజింపబడుతుంది. శ్రీ భువనేశ్వరి. భువనమంతటినీ ఆవరించి ఉన్న జగదంబ. ఈమె విశ్వమాత. సృష్టి మరియు విశ్వ చైతన్యానికి ప్రతీక. శ్రీ చిన్నమస్త. అత్యంత రహస్యమైన మహావిద్య. తన తలను తానే ఖండించుకున్న రూపంలో దర్శనమిస్తుంది. ఇది అహంకార త్యాగం మరియు ఆత్మసమర్పణకు సూచిక. శ్రీ భైరవి. భైరవి దేవి శక్తి, ధైర్యం మరియు తపస్సుకు ప్రతీక. ఆధ్యాత్మిక సాధనలో ఉన్నవారికి అంతర్గత బలాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతారు. శ్రీ ధూమావతి. వితంతు రూపంలో దర్శనమిచ్చే ఏకైక మహావిద్య. జీవితంలోని కష్టాలు, నిరాశలు మరియు వైరాగ్యాన్ని సూచిస్తుంది. ఆమె భక్తులకు నిజమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తుందని విశ్వాసం. శ్రీ బగడాముఖి. శత్రు నివారణ దేవతగా ప్రసిద్ధి. ఈమె అనుగ్రహంతో శత్రువుల దుష్టశక్తులు నిర్వీర్యమవుతాయని భక్తుల నమ్మకం. శ్రీ మాతంగి. సంగీతం, కళలు, జ్ఞానం మరియు వాక్సిద్ధికి అధిష్టాత్రి. సరస్వతీదేవి యొక్క తాంత్రిక రూపంగా భావిస్తారు. శ్రీ కమలాత్మిక. దశమహావిద్యలలో చివరి రూపం. శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా పూజింపబడుతుంది. సంపద, ఐశ్వర్యం, శుభం మరియు సౌభాగ్యానికి ప్రతీక. దశమహావిద్యల ఆధ్యాత్మిక అర్థం. ఈ 10 దేవతలు వేర్వేరు దేవతలు కాదు, ఒకే ఆదిపరాశక్తి యొక్క 10 కోణాలు. కాళీ కాలాన్ని సూచిస్తే, త్రిపురసుందరి ఆనందాన్ని సూచిస్తుంది. భువనేశ్వరి విశ్వాన్ని సూచిస్తే, కమలాత్మిక సంపదను సూచిస్తుంది. ప్రతి మహావిద్య మన జీవితంలోని ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని తెలియజేస్తుంది. దశమహావిద్యలు కేవలం దేవతల సమూహం మాత్రమే కాదు, అవి విశ్వశక్తి యొక్క 10 మహత్తర రూపాలు. వీటి ఆరాధన ద్వారా భక్తుడు జ్ఞానం, ధైర్యం, సంపద, రక్షణ మరియు ఆధ్యాత్మిక పురోగతిని పొందగలడని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ దశమహావిద్యలలో మీకు అత్యంత ఇష్టమైన దేవత ఎవరు? కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.